ఏడుపాయల వనదుర్గ అమ్మవారి జాతరకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ నెల 24 నుంచి జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జాతరకు సమయం దగ్గర పడుతున్నా పనులు ఇంకా కొనసాగించడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం ఉత్సవ శోభతో కలకలలాడుతోంది. ఈ నెల 24 నుంచి అమ్మవారి జాతర ప్రారంభం కానుండటంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 3 రోజుల పాటు జరగనున్న జాతరకు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. జాతరకు సుమారు 6 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్సవాల ఏర్పాటుకు ఇప్పటికే 50 లక్షలు మంజూరు చేసింది ప్రభుత్వం. జాతర మొదటి రోజు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి, మంత్రి హరీష్ రావులు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఈ జాతర మహాశివరాత్రి ఉత్సవాలు శుక్రవారం 24వ తారీఖు నుండి మొదలు 3 రోజుల పాటు ఈ జాతర ఉత్సవాలు జరుపుతారు. ఈ 3 రోజులు శుక్రవారం నాడు ఒక్కబొద్దులు, 2వ రోజు బండ్లు తిరుగుట, 3వ రోజు రథోత్సవ కార్యక్రమం. శుక్రవారం నుండి జరిగే మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు అన్ని విధాలుగా ఒక్కటి లేదంటూ అన్ని విధాల సౌకర్యాలు చేసి వచ్చిన వారికి అసౌకర్యం ఎలాంటిది కలగకుండా అమ్మవారిని దర్శించుకొని కోరిన కోరికలుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత. మరోవైపు జాతరకు 2 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండగా ఏర్పాట్లు ఇంకా కొనసాగుతుండటంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పనులు నాసిరకంగా ఉన్నాయని విమర్శిస్తున్నారు. స్నానాల ఘట్టాల దగ్గర మహిళలకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయడం లేదంటున్నారు. అంటే ముందంటే అక్కడ చెట్లు నీళ్లు బాగుండే, ఇప్పుడు ఎక్కడెక్కడ కట్టేసిన. పొద్దు నుంచి తిరుగుతున్నాము, తానాలకు సరిగ్గా లేవు, బాత్రూమ్ కి సరిగ్గా లేవు, లాట్రిన్ కి సరిగ్గా లేవు. మాకు బాధ అనిపిస్తుంది. ఇక్కడ వస్తే మాకు మంచిగా అనిపిస్తుంది. ఇవంతా మురికిలు వేస్తామో మాకు మంచిగా అనిపిస్తలేదు. మేడారం తర్వాత 2వ అతిపెద్ద జాతరగా గుర్తింపు ఉన్న ఏడుపాయల జాతరకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.